ఎలక్షన్స్ ముందు విపరీతంగా ఊగిపోయిన పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా సినిమాల్లో ఎంత ఫెరోషియస్‌గా ఉంటాడో అలాగే ఊగిపోయాడు. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' రేలంగి మామయ్యలాగా తయారయ్యాడు. ఒక కొడుకేమో అరవ శ్రీధర్, ఒక కొడుకేమో కిరణ్ రాయల్, జయసుధేమో జనసేన పార్టీ, చూసే ఆడియన్స్ ఏమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు జయసుధ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీ కూడా మొత్తుకుంటోంది. వాళ్ళిద్దరూ గలీజు పనులు చేసినారు, ఏదోటి చెయ్యి స్వామి అంటే పవన్ కళ్యాణ్ కాస్త రేలంగి మావయ్యలాగా మారిపోయి అన్నిటికీ నవ్వుతాడు. పోనీలే, ఏదో చిన్న పిల్లోళ్ళు, ఒకటిది దొండకాయ ఒకటిది బెండకాయ, ఏదో చూపించాలని సరదా పడినారు, చూపించని అన్నీ సర్దుకుంటాయిలే, మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. సేమ్ టు సేమ్ మీరు గమనించండి. రేలంగి మామయ్య సినిమాలో ఎట్లా పని బాట లేకుండా అందరిని చూసి నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాడో సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా. ఏమంటే అక్కడ వెంకటేష్ మహేష్ బాబు ఉన్నారు, ఇక్కడ అంత సీన్ లేదు జనసేనకి. ఇక్కడ ఉండేది ఎవరు? అరవ శ్రీధరు, దొండకాయ కిరణ్, ఒకడు బెండకాయ ఒకడు దొండకాయ. ఏమన్నా యాక్షన్ ఉందండి? ఏం మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ రేలంగి మామయ్యలాగా నవ్వుతుంటాడు. నాకైతే పవన్ కళ్యాణ్ చూస్తే ఒకప్పుడు అసలు నువ్వు నందు అయితే నేను ఏదో చెప్తాడుగా సినిమాలో, ఆ రేంజ్ నుంచి నువ్వు నందు అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంది అని బద్రీ కాస్త రేలంగి మామయ్యలాగా తయారయ్యాడు. అది కథ.